అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దీని వాక్యాన్ని చదువుకుందాము. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ, దేవునితో సహవాసము కలిగి ఉండుట. ప్రభువు ఏ కార్యము చేసినా ముందు ప్రార్థనతోనే ప్రారంభించేవారు. ఆయన శిష్యులకు కూడా ఈ ప్రార్థన నేర్పించారు. దావీదు భక్తుడు గాని ఇతర సేవకులు గాని కీర్తనల గ్రంథంలో వ్రాసినవన్నీ వారు దేవునికి చేసిన అద్భుతమైన ప్రార్థనలే. మన దేవునితో మన సంబంధాన్ని కొనసాగించేది ఈ ప్రార్థనే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనము ప్రార్థన చేసినప్పుడు అవన్నీ పొందుకోగలుగుతాం. అన్నిటికన్నా ప్రాముఖ్యముగా రక్షణ పొందుకోగలుగుతాం. మన ప్రార్థనను ఆలకించి అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవునితో ఎల్లప్పుడూ ప్రార్థనల ద్వారా సంబంధము కలిగి ఉండాలి. ప్రభువా, మేము ఏ విషయంలోనూ తప్పిపోకుండానట్లు ఎల్లప్పుడూ మీకు ప్రార్థన చేయనట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, ప్రార్థన చేయటం మాకు నేర్పించుము అని మీ శిష్యులు మిమ్మల్ని అడిగినప్పుడు వారికి పరలోక ప్రార్థన నేర్పించారు. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన రీతిగా మేము అడుగు వాటి నెలను పొంది ఉన్నామని విశ్వసిస్తే అన్నీ పొందుకుంటామని నేర్పించారు. కాబట్టి నాయనా, ఎల్లప్పుడూ ప్రతి క్షణము ప్రార్థనలో గడుపుచు మీతో సహవాసం చేయుచు మీ దగ్గర నుండి జవాబులను ఆశీర్వాదములను పొందుకున్నట్లుగా సహాయం తెచ్చండి. ఎడతెగక ప్రార్థన చేయనట్లుగా మాకు కృప అనుగ్రహించండి. ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఆత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపించునుగాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.